ముఖ్యంగా పత్రికా విలేకరులకు అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గ ప్రాంత నా అభిమానులు నా శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గత 1995 నుంచి ఈ రోజు వరకు నేను కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు, ప్రజారాజ్యంలో ఒక 5 సంవత్సరాలు, జనసేనలో ఒక 5 సంవత్సరాలు, వైఎస్ఆర్ పార్టీలో 5 సంవత్సరాలు. ఈ పార్టీల్లోనూ మనకేంటంటే ఎక్కడో దగ్గర నిలబడాలన్న ఆశాభావంతో మేము కష్టపడి పనిచేస్తాం. నేను మా మిస్సెస్ నార్త్లో జనసేన పనిచేసాము. మా మిస్సెస్ గారు నార్త్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మనం కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా మేము చాలా ఆర్థికంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద మాకున్న ఆప్యాయత. నేను మార్కెట్ కమిటీ చైర్మన్, స్టేట్ వేర్ హౌసింగ్ బోర్డు డైరెక్టరు, రాజశేఖర రెడ్డి గారు మా గురువు గారు రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్ర గారు, బొత్స సత్య గారు, దీనిలో సుబ్రహ్మణ్యారెడ్డి గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి ధర్మిల కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ మేము సేవ చేసాం, మాకు పదవులు ఇచ్చారు. అందుకనే కష్టకాలంలో కూడా గుంటూరు భారతి గారికి కూడా నార్త్లో టికెట్ వస్తే మేడం గారిని కూడా పోటీ చేయడం జరిగింది. నేను అందరినీ కూడా చాలామంది అన్నారు, మీరు ఎందుకండి ఈ టైంలో పోటీ చేయడం అవసరమా అన్నారు. నేను కార్యకర్తగా నేను ఈవేళ నాయకుడిని అయ్యానంటే కార్యకర్తల తాలూకా మనోభావాలు, వాళ్ళ తాలూకా ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది నాకు తెలుసు. అంచేత ఆ పరిస్థితుల్లో కూడా సుమారు పెందుర్తి విశాఖపట్నం జిల్లాలో ఎవరూ ఖర్చు పెట్టలేనంత డబ్బు ప్రజలకు ఇవ్వలేదు, ఓట్లు కొనలేదు. ఓన్లీ మా కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాలకే మేము ఖర్చు పెట్టాం తప్ప ఓట్లు కొన్నందుకైతే మా దగ్గర డబ్బులు లేవు. అయినా సరే మాకు చాలా ఖర్చు అయింది. దాన్ని బాధపడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కానీ గత రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండేటప్పుడు సెంట్రల్ మినిస్టర్ పల్లవరాజు గారి ఆధ్వర్యంలో పెందుర్తి మండలంలో 95లో పెందుర్తి పంచాయతీ ఆఫీస్ దగ్గర సుమారు 5,000 మందితోటి నాకు మండల యూత్ కాంగ్రెస్ ఇచ్చారు అధ్యక్షుడు. దానికి నేను స్పేరింగ్ చేయడానికి సెంట్రల్ మినిస్టర్ వచ్చారు ఆ స్పేరింగ్ కార్యక్రమానికి. అంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ నిబద్ధత సామాన్య కార్యకర్త కూడా మీరు సెంట్రల్ మినిస్టర్ వచ్చి నాకు మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇస్తే దాన్ని స్పేరింగ్ చేశారు. అప్పుడు జిల్లా అధ్యక్షుడు సతీష్ వర్మ గారు, గుడివాడ గురునాథరావు గారి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమం చేశాం. మేము సుమారు 5,000 మందితోటి ఏ డబ్బులకి ఇవ్వకుండా, వాటర్ ప్యాకెట్లు తప్ప ఏ డబ్బులు ఇవ్వకుండా అలాంటి రోజులు మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో నేను ఇంత డబ్బు ప్రభావం ఉన్న పార్టీలన్నిటితోటి కూడా నేను కట్టుకొని నిలబడి ఈ రోజు వరకు ఈ ప్రస్థానం ఈ 33 సంవత్సరాల్లో జరిగింది. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని మాకు ఇబ్బందికరమైన వాతావరణాలు ఇక్కడ లోకల్ లీడర్స్ తోటి కొద్ది ప్రాబ్లమ్స్ రావడం వల్ల మేము పార్టీ వదిలి ప్రజారాజ్యంలోకి వెళ్ళవలసి వచ్చింది. ప్రజారాజ్యంలో కూడా మొత్తం విశాఖపట్నం జిల్లాలో కూడా ప్రజారాజ్యం గురించి అన్ని కార్యక్రమాలు జిల్లా అంతా తిరిగి అనేక కార్యక్రమాలు చేసి పెందుర్తి నియోజకవర్గానికి అప్లై చేసుకున్నాను. నేను పెందుర్తి నియోజకవర్గానికి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాను ప్రజారాజ్యం టైంలోనూ కూడా. ఎన్నంటే లెక్కలేనన్ని సత్యవానిపాలెం, సత్యవానిపాలెం రామాలయం చేసి ఆ రోజులలో మైక్ సెట్ ఇవ్వడం, ఒక ట్రైసైకిల్ ఇవ్వడం ప్రజారాజ్యం. చిరంజీవి గారి ఆశయాలకు ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనే ఆశయంతో అతను ముందుకు వస్తే ఈ రాష్ట్రం అతను సీఎం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఆ యొక్క కార్యక్రమం చేపట్టి అనేక గ్రామాల్లో నా సొంత గ్రామం పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తి మండలం ఇప్పుడంటే పరవాటి నుంచి 2 మండలాలు వచ్చాయి. కానీ ఇంతకుముందు పెందుర్తి నియోజకవర్గం అంటే చాలా విశాఖపట్నం జిల్లా కాదు స్టేట్లోనే నెంబర్ 2. ఖైరతాబాద్ తర్వాత విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం గురుమూర్తి రెడ్డి గారి టైంలో, గురునాథరావు గారి టైంలో చాలా పెద్ద కాన్ఫిడెన్స్ అది. అలాగే ఈవేళ మండలంలో 2 మండలాలు కలపడం వల్ల మనకు ఇప్పుడు ఓట్ల సంఖ్య సుమారు 2,70,000 ఓట్లు ఉన్నాయి. మనకి మా సామాజిక వర్గ ఓట్లు సుమారు 1,60,000 ఓట్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా వెల్మాసు, యాదవాసు, గవర్లు, అదే మా సోదరులు
మరి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఈ 2,70,000లోనూ నాకు సుమారుగా పెందుతు మండలంలో నాకు తెలిసి 1,70,000లోనూ సుమారుగా నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను వెళ్ళి బాబు నా పేరు గుంటూరు నరసింహమూర్తి అని చెప్పాల్సిన పని లేదు. ఎవరు వెళ్ళా సరే ఆబ్వియస్గా బాబు అప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నావు, ఈవేళ కూడా నువ్వేమి తెచ్చుకోలేదు అనే బాధతో చాలామంది కార్యకర్తలు నన్ను అడుగుతుంటే బాధ అనిపిస్తుంది. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా పార్టీల్లో పనిచేస్తూ ఏ విధమైన రికగ్నేషన్ లేక అంటే సర్వీసే మిగిలిపోయింది కానీ మాకు రికగ్నేషన్ లేదు. అంటే ఏదో టైంలో అన్న గుర్తిస్తారు కదా అనే ఉద్దేశంతోనే మేము చేసాం. అలాగని ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడికి వెళ్ళలేదు. అలాగని మా ఏదైనా పోస్ట్ ఇస్తేనే చేస్తామని కాదు. మాకు నచ్చి వెళ్ళాము, మేము కమిట్మెంట్తో వర్క్ చేసాము. ఇన్ రిటర్న్ ఏంటంటే ఏదైనా టైం వచ్చినప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉన్నారు, మనకి ఆ సంక్షిప్త స్థానాన్ని కల్పిస్తారు అని చెప్తాను. వీటన్నిటికీ బేస్ మూల కారణం ఏంటంటే మా మామయ్య గారు గుంటూరు రామారావు గారు కూడా ఎప్పటి నుంచో ఈ ప్రాంతాల్లో ఆయనకు పెద్ద పేరు ఉంది. ఎందుకంటే ఎంతోమంది నాయకులను ఆయన తయారు చేసి పంపించారు. అలాంటి ఆ నాయకులు ఆ ఇంటి నుంచి వచ్చిన ఆయన కొడుకు గుంటూరు నరసింహమూర్తి గారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పోస్టులు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ కూడా మేము పార్టీలు మారినా కూడా వాళ్ళు దాంట్లో సేవా దృక్పథంతో చేసి వాళ్ళతో కమిట్మెంట్తో చేయడంతోనే మేము ముందుకు వెళ్ళాం తప్ప ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే మేము పనిచేయాలి అంటే మేము చెప్పడమే కాకుండా మీ వరకు కూడా మీరు సర్వే చేస్తున్నా కూడా మేము కమిట్మెంట్తో చేస్తున్న నాయకులమే తప్ప ఆశించి చేసిన నాయకులు అయితే కాదు. అక్కడ పెద్దలోనైనా ఈ బ్లాక్లోనైనా మేము వర్క్ చేసినప్పుడు కూడా మాకు కనీసం మా మినిమం అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. అది దొరకనప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎవరో ఒకరికి కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు పార్టీలో ఏదైనా కార్యకర్తలు బాధపడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే కొంచెం అది తగ్గేదేమో. అలాంటిది ఎక్కడ ఎవరు పట్టించుకోకుండా ఎవరి మట్టుకాలు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఎవరి మట్టుకు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు కష్టపడే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఎలా ఉండేదానికన్నా అందులో నుంచి బయటకు వచ్చేసి మా ప్లేస్ ఇంకొక ఎవరికైనా ఇచ్చిందా అది ఫుల్ఫిల్ చేసుకుంటారు కదా. ఆ ఉద్దేశంతో మీ ఇద్దరం కూడా పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఇంతవరకు కూడా పార్టీలో ఉన్నా కూడా ఊరికినే పేరు తగిలించుకుని ట్యాగ్ తగిలించుకుని అయితే ఆ పేర్లు ఆ పార్టీలో అయితే లేవు. ఉన్న రోజులు కూడా ప్రతిరోజు కూడా ఏ స్కీమ్ అయినా ఏ వెబ్సైట్ స్కీమ్ అందరి నాకు తగినంతగా నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి నేను సాయం చేశాను, కమిట్మెంట్తో చేసాం. ఆయన చేశారు, నేనే చేశాను. అది గుర్తించుకుని వాళ్ళు చేస్తుంటే బాగుండేది, చేయలేదు. మాకు అది ఎక్కడైతే ఆ ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటకు రావాలని హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని